మేడ్చల్లో పాకిస్తాన్ ఐఎస్ఐతో లింకులు నేరముట్టాను పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమానాస్పద కార్యకలాపాలు సాగిస్తున్నట్టుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా దేశ వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టుగా పసిగట్టారు పోలీసులు. మేడ్చల్లో పాకిస్తాన్ ఐఎస్ఐతో లింకులను నేరముట్టాను పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమానాస్పద కార్యకలాపాలు సాగిస్తున్నారని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా దేశ వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగుతున్నట్టుగా పసిగట్టారు పోలీసులు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జనతన్. కుమార్, ఇంకా ఏం చెప్పారు పోలీసులు? థ్యాంక్ యూ సతీష్. అయితే మేడ్చల్ జిల్లాలోని అనుమానాస్పద కార్యకలాపాల కేసు ఒక కేసు ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పొచ్చు. పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతు ఉన్న నేర ముఠాలతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా దేశ వ్యతిరేక కార్యకర్తలతో సంప్రదింపులు చేస్తున్నట్టు కూడా ఇప్పటికే ఈ వెలుగులోకి అయితే రావడం జరిగింది. అయితే పోలీసులు చెప్పిన ప్రకారం ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ కు చెందిన జుయిద్ ఖాన్ మేడ్చల్ లో ఒక హోటల్లో పనిచేస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్ ద్వారా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులతో పరిచయాలు పెంచుకున్నట్లు పోలీసులు అయితే గుర్తించారు. అయితే పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతున్న ముఠాతో కలిసేందుకు ప్రయత్నించినట్లు కూడా ప్రాథమిక దర్యాప్తులో కూడా తెలిసింది. అయితే ఆయుధాలు సమకూర్చుకునేందుకు కూడా నిందితులు ప్రయత్నించినట్లు కూడా పోలీసులు అనుమానించారు. అయితే దేశ భద్రతకు ముప్పుగా మారే విధంగా విద్రోహ శక్తులు సాయం చేసినట్లు కూడా ప్రస్తుతం ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అయితే జయీద్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ లో ఉన్న ఇన్స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్ చాట్లు, వాయిస్ కాల్స్, స్క్రీన్ షాట్లను సైబర్ నిపుణుల సాయంతో వాళ్ళైతే విశ్లేషిస్తున్నారు. అదేవిధంగా నిందితుడి వద్ద నుంచి 2 నకిలీ పిస్టల్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ప్రస్తుతం తెలుస్తుంది. అయితే పంచుల సమక్షంలో వాటిని సీజ్ చేసి కేసులో కీలక ఆధారాలుగా ప్రస్తుతం నమోదు చేశారు. అయితే ఈ వ్యవహారంలో మరెవరైనా సంబంధం ఉన్నారా, విదేశీ నెట్వర్క్ తో నిందితుడికి ఎంతవరకు సంబంధాలు ఉన్నాయి అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు ప్రత్యేక బృందాలు కూడా అంటే మిగతా వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారనే దానిపై కూడా ప్రస్తుతం గాలిస్తున్నట్టయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఐఎస్ఐకి సంబంధించి అతను అందులో చేరేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నట్టయితే ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే అతని దగ్గర ఉన్న 2 నకిలీ పిస్టల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ తో పాటు స్క్రీన్ షాట్, వాయిస్ కాల్స్, నేచురల్ కాల్స్ అన్ని కూడా ఇప్పటికీ విశ్లేషిస్తున్నారు. అయితే ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం ఇంకా ఇతనికి ఎవరికైనా దేశంలో ఎవరికైనా లింకులు ఉన్నాయా, ఏదైనా విధ్వంసానికి ఏదైనా కుట్ర పన్నారనే దానిపై ప్రస్తుతం పోలీసులు పూర్తిగా ఎంక్వైరీ అయితే కొనసాగిస్తున్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ కుమార్.